రాక్షసులు ఎలా ఉంటారో తెలుసా? ఎందుకు తెలియదు? కూర పళ్ళు పెట్టుకొని పెద్ద జులపాలు తగిలించుకొని అత్యంత క్రూరంగా కనిపిస్తుంటారు. వారే కదా? అయితే అది పురాణాల్లో కనిపించే మనం చదివిన రాక్షసులు. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో రాక్షసులు ఎలా ఉంటారో తెలుసా? అమ్మాయిలను వేధించడం, ఏడిపించడం, వారికి ఎరవేసి వారిని మత్తులో ముంచుతూ శారీరక సుఖాలకు వాడుకోవడం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఓ మహిళ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనాలు ఈ ఘటనలు. ఇంతకీ పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా మమతా సర్కార్ ఎందుకు సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? మహిళలపై దారుణాల్లోనూ దీదీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారా? కోల్కతాలో వరుసగా అమ్మాయిలపై అఘాయిత్యాలు. కోల్కతా బాయ్స్ హాస్టల్లో విద్యార్థినిపై రేప్. చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఆడ మొగ మధ్య అనురాగంతో, సామాజిక ఆమోదంతో జరగాల్సిన ప్రక్రియ కాస్త మానభంగాల పేరిట మానవ సమాజానికే తలవంపులు తెస్తుంది. రోజుకు ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయో, ఎంతమంది మహిళల వ్యక్తిగత మర్యాదలు గాల్లో కలిసిపోతున్నాయో తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇందులో 4-5 ఏళ్ల పసిపాపల నుంచి మహిళల వరకు ఉండడం మానవత్వానికే మచ్చలాగా మారుతుంది. పవిత్రమైన పిలుపును కూడా కొందరు రాక్షసులు కలుషితం చేసి వాయు వరుసలు లేని దుష్ట సంప్రదాయానికి తెరతీస్తున్నారంటే ఈ లోకం ఎటుపోతుందో అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు సామాజికవేత్తలు. తాజాగా అలాంటి ఘటనలే పశ్చిమ బెంగాల్లో నిత్యం జరుగుతుండడం కలకలం రేపుతుంది. ఇండియాలోనే అత్యున్నత విద్యా సంస్థలు ఒకటైన కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు యువతిపై అత్యాచారం చేశాడు. ఐఐఎం బాయ్స్ హాస్టల్లో ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు ఓ యువతి కోల్కతా ఐఐఎంలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. యువతికి సెకండ్ ఇయర్ చదివే యువకుడితో సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. ఇద్దరూ తరచుగా చాటింగ్, ఫోన్లు చేసుకునేవారు. అయితే గత కొంతకాలం నుంచి ఆ యువతికి తోటి విద్యార్థినితో గొడవలు జరుగుతున్నాయి. యువతి సెకండ్ ఇయర్ యువకుడికి ఫోన్ చేసింది. విషయం చెప్పి ఏం చేయాలో సలహా అడిగింది. ఈ విషయం గురించి చర్చిద్దాం, మా హాస్టల్కు వచ్చేయని అన్నాడు. ఆమె అతని గుడ్డిగా నమ్మింది. మరో స్నేహితురాల్ని వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళింది. ఒంటరిగా మాట్లాడదామని చెప్పి ఆ యువకుడు ఆమెను తన గదిలోకి తీసుకువెళ్లాడు. లోపలికి వెళ్లిన తర్వాత తినడానికి తిండి, తాగడానికి కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. అతడు పెట్టిన ఆహారం తినగానే ఆమె స్పృహ కోల్పోయింది. తర్వాత అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. యువతి అతడి బెదిరింపులకు భయపడలేదు. అక్కడి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే రోజు రాత్రి ఐఐఎం హాస్టల్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్నారు. బాధిత యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందంటూ తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. కాగా 2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో సెమినార్ రూంలో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా ఆర్జీకర్ దవాఖాన డాక్టర్లు, వైద్య విద్యార్థులు సుదీర్ఘకాలం ఆందోళన నిర్వహించారు. ఘటన అనంతరం ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కోల్కతాలోని సిల్డా కోర్టు సంజయ్ రాయ్ని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు దోషికి జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన మరవక ముందే గత నెల చివర్లో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. కస్బా పరిసరాల్లో కాలేజ్ క్యాంపస్లోనే విద్యార్థినిపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు ఆగ్రహానికి గురైన మనోజిత్ తనను బలవంతంగా సెక్యూరిటీ గార్డు గదిలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వదిలేయమని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. బయటకు విషయం చెబితే తీసిన వీడియో లీక్ చేస్తామని హెచ్చరించారు. కోల్కతాలోని ఒక లా కాలేజ్ లోపల ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన దాదాపు పక్షం రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో కోల్కతా అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇలా వరుస ఘటనలతో రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రేపులు మాత్రమే కాదు, రేప్ చేసిన తర్వాత తమ నేరం బయటకు రాకుండా హత్యలు చేస్తున్నారు. హత్యాయత్నాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలో బాధితులుగా మిగులుతున్నది మాత్రం మహిళలే. అయితే నిర్భయ లాంటి కఠినమైన చట్టాలు ఉన్నా ఇలాంటి దారుణాలు ఆగకపోవడమే ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. రేపిస్టులకు బహిరంగ శిక్షలు ఉండాలా, లేక శిక్షలు మరింత సరళతరం చేసి కనీసం మహిళల ప్రాణాలైనా నిలిచేలా చూడాలా అంటూ పరిపరి విధాల మేధావుల్లో చర్చలు నడుస్తున్నాయి.
రేపిస్టుల ఆగడాలు ఎలా ఆగుతాయన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకంగానే మారింది. మరి పాలకులు ఏం చేస్తారో చూడాలి.